అండ్ లవ్ జిహాద్ గురించి మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది, బట్ ఒక 2 minutes నేను కంప్లీట్ చేస్తాను. 9:30 అవుతుంది, ఇప్పుడు ప్రసాద్ తీసుకునే సమయం కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకున్నాను. లవ్ జిహాద్ అనేది అసలు ఎగ్జిస్టే లేదు. అసలు ఇలాంటివన్నీ కేవలం హిందుత్వవాదులు, లేకపోతే ఇలాంటి భజన చేసే మండల వాళ్ళు, లేకపోతే హిందుత్వవాదులు, RSS, బజరంగ్ దళ్ ఇలాంటి వాళ్ళు మాత్రమే లవ్ జిహాద్ గురించి జనాలకు తీసుకెళ్తారనేసి చాలా. బట్ లవ్ జిహాద్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది అనేసి నేను యాజ్ అ జర్నలిస్ట్ గా అండ్ యాజ్ అ యాక్టివిస్ట్ గా అండ్ చాలా పెద్ద పెద్ద ఛానల్స్ లో దీని గురించి న్యూస్లు కూడా వచ్చాయన్నమాట. ఇటీవల కేరళ స్టోరీ అనేసి మూవీ వచ్చింది. కేరళ స్టోరీ పార్ట్ 1, పార్ట్ 2 అందులో ఉన్న ప్రతి ఒక్క అంశం ఉందో, ప్రతి ఒక్క కేసు ఏదైతే ఉందో అన్ని నిజాలండి. మాకు రోజుకి 10 కేసులు వస్తున్నాయి. సో మేము డీల్ చేస్తూనే ఉన్నాము. అందులో లవ్ జిహాద్ అంటే కేవలం యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకే జరుగుతుంది, లేకపోతే కేవలం అమ్మాయిల్ని మాత్రమే ట్రాప్ చేసి ఇతర మతస్థులు, ఇక్కడ నేను వేరే మతస్థుల పేర్లు తీసుకోను, ఇతర మతస్థులు మీరు అర్థం చేసుకోవచ్చు, ఇతర మతస్థుల వాళ్ళు కేవలం ట్రాప్ చేస్తున్నారు అనేసి అనుకుంటే పొరపాటు. లవ్ జిహాద్ అన్నది మైనర్ అమ్మాయిలతో కూడా జరుగుతుంది అండ్ పెద్ద పెద్ద వాళ్ళతో కూడా జరుగుతుంది. ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎవరైతే 2 పిల్లల్ని కన్న వాళ్ళు ఉన్నారో అలాంటివన్నీ జరుగుతున్నాయి. నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మా మిసెస్ హ్యాండిల్ చేసిన కేసు వచ్చేసి చాలా చిన్న కేసు అన్నమాట. 16 ఏళ్ల అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వర్క్ చేసే ఒక వర్కర్ ట్రాప్ చేసిండు. అండ్ ఏదైతే మేజర్ ఇంకొక అంటే యంగ్స్టర్స్ గురించి అయితే మనకు తెలిసిందే, కాలేజ్ లో ప్రేమలు ఇవన్నీ సహజం. బట్ ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో 40-45 ఇయర్స్ వాళ్ళని కూడా ట్రాప్ చేస్తున్నారు. హైదరాబాద్ కి సంబంధించిన సైకియాట్రిస్ట్ డాక్టర్ వాళ్ళ అమ్మాయిని ట్రాప్ చేసిండు అనమాట. సో వాళ్ళు మా దగ్గరకు వచ్చి నేర్పడం జరిగింది. అసలు ఏమైందమ్మా అంటే వాళ్ళు చెప్పారు, మా హాస్పిటల్ ఏదైతే ఉందో మా హాస్పిటల్ ఆపోజిట్ లో ఎవరైతే ఈ చాయ్ హోటల్, బజ్జీ కొట్టు ఇలాంటివి నడిపిస్తున్నాడో ఆ అబ్బాయి ఏదో హెల్ప్ కోసం మేము అతన్ని అడిగితే, సో హెల్ప్ కోసం వచ్చిన అతను ఆ తర్వాత మా అమ్మాయిని ట్రాప్ చేశాడు అని చెప్పింది. సరే మీ అమ్మాయి వింటుందా, మీ అమ్మాయి ఏజ్ ఎంత అంటే ఆ సైకియాట్రిస్ట్ ఏం చెప్పిండ్రంటే, సో మా దగ్గరకే చాలా మంది సైకాలజీ అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ తోని మా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటారు. అలాంటి మేము మీ దగ్గరకు వచ్చినాము, ఇప్పుడు ఏజ్ కూడా రివీల్ చేయాల్సి వస్తుంది అనేసి. అమ్మాయి వయసు వచ్చేసి 43. అమ్మాయికి 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లల్ని విడిచిపెట్టేసి వాళ్ళ హస్బెండ్ ని విడిచిపెట్టేసి చాయ్ హోటల్ వాడు ఎవరైతే ఉన్నాడో, బిర్యానీ సెంటర్ నడుపుకునే అతనితో వెళ్ళిపోయింది. అండ్ ఈమెకు సంబంధించిన క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీ కూడా అబ్బాయి పేరు మీద వెళ్ళిపోయింది అనమాట. సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి, ఎందుకు చిన్న అమ్మాయిలు అండ్ యంగ్స్టర్స్ అండ్ పెద్దవాళ్ళు కూడా ఎందుకు వినట్లేదు అంటే, వాళ్ళకి ఇచ్చేది క్యాప్టగాన్ అనేసి ఒక డ్రగ్. ఈ డ్రగ్ అమిత్ షా మొన్నే బ్యాన్ చేశారన్నమాట. మన ఇండియాలో ఈ డ్రగ్ ని తీసుకొచ్చి హాల్యూసినేషన్ డ్రగ్ అంటారు దీన్ని. సో పార్టీస్ కి ఎక్కడైనా వెళ్ళినప్పుడు, లేకపోతే ఎవరి ఇంటికి వెళ్ళినప్పుడు, సో అందులో వాటర్ లో జస్ట్ చిన్నగా 1 మిల్లీగ్రామ్ కన్నా చాలా తక్కువ ఇచ్చినా కూడా, వాటర్ లో, ఫుడ్ లో ఎక్కడైనా కల్పించినా కూడా ఈ హాల్యూసినేషన్ డ్రగ్ వేసుకున్న టైంలో ఏదైతే అవతల సైడ్ వాళ్ళు మాట్లాడతారో సో అవే మీ మైండ్ లోకి వెళ్ళిపోతారు అనమాట. సో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మా నాన్నల గురించి అతను తప్పుగా మాట్లాడితే మీ అమ్మా నాన్నల్ని మీరు ప్రశ్నిస్తారు. అండ్ ఈ లవ్ జిహాద్ అన్నది ఇలానే ప్రొలాంగ్ అవుతూనే ఉంది. సో చాలా మంది అమ్మాయిలు, నేను అమ్మాయిల గురించి నేను వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటాను. నా అక్క చెల్లెలాగా భావించి నేను ఆ కేసెస్ హ్యాండిల్ చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకు అంటే మాకేం లాభం అంటే, అన్న అయినా చెప్పాడు, ఎందుకు సింగిల్ రూపీ తీసుకోకుండా ఇదంతా ఫైట్ చేస్తున్నారు అంటే, మా ఇంట్లో మా అన్న వాళ్ళ పిల్లలు ఉన్నారు, మా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు, మా ఇంట్లో చిన్న చిన్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారు అనమాట. అలాంటి అమ్మాయిలు రేపటి రోజు బలి కావద్దు అంటే ఈ రోజు నన్ను నేను అర్పణం చేసుకోవాల్సిందే. సో మేము రోడ్డుకి వచ్చేసి సింగిల్ రూపీ తీసుకోకుండా, లేకపోతే ఇలాంటివి ఆశించకుండా కేవలం ఫ్రీగా చేస్తున్నాము కౌన్సిలింగ్ అంటే, మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ రేపటి రోజు మీ అమ్మాయి సేవ్ అయితే భావి భారత భవిష్యత్తు మనం కాపాడుకున్నట్టు. ఎందుకంటే ఒక పొలిటీషియన్, నేను ఇక్కడ మీరు పెద్దవాళ్ళు, నేను ఆ పొలిటీషియన్ పేరు కూడా తీసుకోను, వేరే మతానికి సంబంధించిన పొలిటీషియన్, అతను క్లియర్ కట్ గా ఏం చెప్పిండంటే, अगला जो जमाना रहेगा ना भारत का, जहाँ पे प्रधानमंत्री जो बनेंगे ना वो हिंदू की कोख से बनेंगे అనేసి. అంటే హిందువుల కడుపు నుండే రేపటి రోజు మా మతానికి సంబంధించిన ప్రధానమంత్రి పుడతారు అనేసి చెప్పుకొని వచ్చింది అనమాట. అంటే మన ఇంట్లో నుంచే, మన పక్క నుంచే మన అమ్మాయిని తీసుకుని వెళ్ళి వాళ్ళు గర్భవతుల్ని చేసి లవ్ జిహాద్ ట్రాప్ లో వేసిన తర్వాత ఆ పుట్టబోయే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ మతంలో పెంచుతూ ఆ తర్వాత మనపైనే ఉసిగొల్పుతున్నారనమాట. ఇది కేవలం ఒక మతానికి సంబంధించింది అంటే కాదు. మా దగ్గరకు వచ్చే కేసెస్ లో చాలా మంది
క్రిస్టియన్ ఫాదర్స్ కూడా మా దగ్గరకు వచ్చిండ్రు. సో వాళ్ళకి సంబంధించిన పిల్లల్ని కూడా మేము అవతలి మతస్థుల దగ్గర నుంచి బయటికి తీసుకొచ్చిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి కేసెస్ చాలానే ఉన్నమాట. చెప్తూ పోతే ఇంకా చాలా కేసెస్ ఉంటాయి. సో ఇంతటితో ముగుస్తున్నాను నేను. జై శ్రీరామ్, జై హింద్. అండ్ లవ్ జిహాద్ లాంటి కేసెస్ మీ దాకా ఎవరైనా వచ్చినా కూడా, లేకపోతే దీని గురించి మాట్లాడాలన్నా కూడా కౌన్సిలింగ్ కి సంబంధించిన మా టీం 24 hours మేము అలర్ట్ గానే ఉంటాము. మేము అందుబాటులో కూడా ఉంటాము. రక్షిత, ఈ మాట ఊరికే అనలేదు. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అన్నమాట. ఈ రోజు మనం కేవలం శాస్త్రాల్ని రెండు యూజ్ చేయాలి, కానీ కేవలం శాస్త్రాల వైపు మాత్రమే, అంటే కేవలం చదువు పైన మాత్రమే మన శాస్త్రాలు ఏం చెప్పాయి అనేది మాత్రమే చేస్తున్నాం, కానీ శస్త్రాల్ని మాత్రం పట్టట్లేదు అన్నమాట. సో శస్త్రాల్ని పట్టాల్సిన అవసరం మా లాంటి కొడుకులకు ఇచ్చేయండి. శాస్త్రాలు తల్లులు మీరందరూ చూసుకోండి. ధర్మం రక్షిత.